క్వైట్ టైం పొద్దున చెప్పేవారు, సాయంకాలం చెప్పేవారు, మీ క్వైట్ టైం పాడు చేసుకోవద్దు అని. అంటే ఏంటది? మౌన ధ్యాన సమయం. అంటే వ్యక్తిగతంగా దేవునితో గడిపేటువంటి సమయం. యూత్ మీటింగ్స్కి వెళ్ళాం 77, 78 ప్రాంతంలో. అప్పుడు కూడా ఇదే చెప్పేవారు. మార్నింగ్ 5 గంటలకు బెల్లగొట్టి 5 to 5:30 క్వైట్ టైం అనేవారు. మాకు క్వైట్ టైము తెలీదు, నాయిస్ టైము తెలీదు అప్పుడు. కానీ వీటిని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకయ్యా అంటే చాలామంది దైవజనులు ఈ మాట మాట్లాడుతూ వచ్చారు. వారి జీవితాల్లో వాళ్ళు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే ఆ యొక్క వ్యక్తిగతంగా దేవునితో గడిపేటువంటి సమయము అని మాట్లాడుతుంటారు. పుస్తకాలు చదువుతూ ఉంటే, వాళ్ళ సాక్ష్యాలు వింటూ ఉంటే, గొప్ప దైవజనులు స్త్రీలు పురుషులు కూడా ఎందుకు గొప్ప కార్యాలు చేయగలిగారు అంటే బలం ఎక్కువయ్యి శక్తి ఎక్కువయ్యి కాదు, కానీ దేవునితో వ్యక్తిగతంగా గడిపేటువంటి సమయం.